ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని నపుంసకుడిని ఎవరు ప్రశ్నించారు? ఆప్షన్ ఏ పేతురు, ఆప్షన్ బి యోహాను, ఆప్షన్ సి ఫిలిప్పు, ఆప్షన్ డి తోమా. సరి అయిన జవాబు ఫిలిప్పు. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాను. ఇది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27, 28, 29, 30 వచనములలో వ్రాయబడి ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. హ్యావ్ ఏ నైస్ డే.